స్వాగతం స్వాగతం. గట్టిగా చెప్పండి ఉంటారు అందరూ. మన పేదల పెళ్లిని ప్రియతమ నాయకులు భాగ్యశ్రీనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరు కూర్చోండి.
నిశ్శబ్దంగా కూర్చోండి. ఇక్కడ అక్కడ సీట్లు పాల్గొని ఒక 10 నిమిషాలు బాధ్యత గవర్నర్ గారికి స్వాగతం సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ఒక్కసారి జై విశ్వబ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ ఐక్యత. అలాగే అన్నను మినిస్టర్ చేద్దాం, మనము మన కోరికలు మన డిమాండ్స్ అందరం ముందర పెడుతున్నాం కాబట్టి ఒక్కసారి జై గవర్నర్. అయితే జిల్లా అధ్యక్షులు సత్యప్రకాష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నారు. రాష్ట్ర కార్యదర్శి విశ్వరాజు లక్ష్మణచారి గారిని, అలాగే రిచ్పల్లి మండల అధ్యక్షులు ఏజీ దాస్ గారిని ఒకసారి చప్పట్లు కొట్టారు దయచేసి. స్వర్ణమాన సంఘం నిజామాబాద్ అధ్యక్షులు గుప్తా సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాను. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి యాదవ్ శ్రీనివాచారి అన్న నిజామాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘం టౌన్ అధ్యక్షులు సుధాకర్, అలాగే మహేష్. సంభాజీ మోహన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా వచ్చాను. అలాగే స్వర్ణకార సంఘం పూజలు గౌరవులు ఒక్కసారి ఆశీర్వాదాలతో చెప్పడంలో స్వాగతం. అలాగే బీజీమోహన్ గారికి, అలాగే మన జగన్ గారికి గట్టిగా చెప్పడంలో ఒకసారి అన్న. ఏదైతే మా జయశంకర్ సార్ గారు తెలంగాణ కోసం ఏమేమి చెప్పాడో ఆ బంగారు కూర్చోండి. విస్తరించిపోయినా మా సమస్యలు ఊరుకు 5 ఉన్న మా విశ్వబ్రాహ్మణులు ఒక మాట మీద ఉంటారు. దయచేసి మా కోరికలు చిన్న కోరికలన్నా, గుడి దగ్గర కంప్యూటర్స్ కావాలి, పీసీ లోన్స్ కావాలి, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా సరిగా రావట్లేదు అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో గురుకుల పాఠశాలలో మాకు ఖచ్చితంగా స్థానం కల్పించాలి. విశ్వబ్రాహ్మణ పురోహితులకు గుడిలలో అర్చకులకు కూడా స్థానం కల్పించాలి. అదొకటి సమస్య ఉందన్న. సీత గౌరవ ఎమ్మెల్యే గారికి బ్రహ్మంగారి గుడి కోసం రేగులపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మా స్వర్ణకారులకు పుస్తమెట్టలు చేయని స్థితిలో కూడా గ్రామాల్లో ఉన్నారు కాబట్టి అందరూ పెద్ద పెద్ద షోరూమ్లు అయిపోయి మాకు ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గం నుంచి కేటాయించాల్సి పెద్ద మనసుతో విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి మిమ్మల్ని కోరుతున్నామన్నా. ఎప్పుడు వారి దయచేసి మీరు గెలవాలి. విశ్వబ్రాహ్మణ జై విశ్వకర్మ, జై తెలంగాణ.
ఈరోజు మన గోవర్ధ గారి కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి మన విశ్వబ్రాహ్మణుల ఐక్యత బలంగా మన విశ్వబ్రాహ్మణుల గురించి అన్నగారికి తెలియదు కాదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా మన పనులేంది, మన వృత్తులేంది, మనం చిన్నప్పటి నుంచి కూడా మన వృత్తుల్లో ఉన్నటువంటి బాధలేంది అన్నీ కూడా తను రంగరించుకొని మన వృత్తులతో పాటు మన జీవన విధానంలో మమేకమైనటువంటి మన ప్రియతమ నాయకులు గోవర్ధ గారికి తెలంగాణ ఉద్యమ తో పాటు మన విశ్వబ్రాహ్మణుల ఐక్యత కూడా తర్వాత మనమందరం కూడా తన ఐక్యత గురించి తన బలాన్ని గురించి మనం వినిపించేటువంటి సభ మన సత్యప్రకాష్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రకాష్ గారి అధ్యక్షత జరుగుతున్న ఈ సభ విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం. ముందుగా మనం అందరం కూడా మన విశ్వబ్రాహ్మణులు అంటే ఇక్కడ ఒక స్వర్ణకారుడు, ఒక వడ్రంగి, ఈ వృత్తుల మీద ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఈ వృత్తులని కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితుల లోపల కూడా మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో మనం ఈ వేదికను అలంకరించినటువంటి నాయకులకు కానీ యువ నాయకులకు కానీ వాళ్ళకి తెలియదు కాదు. ఎందుకంటే ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామాన ఒక వీళ్ళ యొక్క ఒత్తిడి పరిస్థితి అనేది అన్నీ తెలుసు కాబట్టి ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కూడా మన కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైతే విశ్వబ్రాహ్మణుల కొరకు తను వివిధ రకాలుగా తన జీవిత కాలాన్ని కూడా సేవలు అందించిన మన గోవర్ధ గారికి ఒక్కసారిగా కరతాళంతో జై విశ్వకర్మ, జై విశ్వబ్రాహ్మణ గారు మనం తెలుపుతూ ఈ సభ అధ్యక్షులు సత్యప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. జై విశ్వకర్మ. ముఖ్యంగా ఈరోజు ఈ రూరల్ విశ్వబ్రాహ్మణ సమ్మేళనం అంటే మనం మొట్టమొదటిసారి చేసుకుంటున్నాం. ఎందుకంటే నిజామాబాద్ అర్బన్ల గతంలో చేసుకున్నాము, ఈసారి కూడా చేసుకుంటున్నాం. అన్నగారు బాజిరెడ్డి అన్న ఒక్కసారి నాకు పిలిచి తమ్ముడు విశ్వబ్రాహ్మణ అందరినీ ఐక్యం చేయగలుగుతావా అని అన్నాడు. మేము ఒక ధైర్యంతో ఏంటంటే మన వాళ్ళు పిలిస్తే వస్తారని మేము నమ్మకంతో పిలవడం జరిగింది. మేము ఒక్కసారి పిలిచినందుకు మేము ఫోన్లలో ఒక్కసారి అందరినీ ప్రతి ఒక్కరిని పిలిచి ఇంతమంది హాజరవ్వడం మా విశ్వబ్రాహ్మణుల చరిత్రనే ఫస్ట్ టైం అన్న. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి శిరస్సు వంచి మేము విశ్వబ్రాహ్మణుల తరఫు నుంచి చెప్తున్నాం అన్న. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇంతమంది మేము ఒక దగ్గర అయినాం. ఎందుకంటే మా వాళ్ళు ఇంతమంది ఒక మండలం మీ ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఇంతమంది జమ అవడం అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గోవర్ధన్ అన్న, థ్యాంక్ యూ. మండల నాయకులు ఈ ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశించి మీ పేర్లు ఇస్తే దయచేసి గోవర్ధ గారి ముంగట మన యొక్క సమాచారాన్ని వారికి అందించినట్లయితే దయచేసి మీరందరూ ఎవరైనా సరే మాట్లాడుతున్నారు. ఫంక్షన్ ఓనర్ కేసీదాస్ స్వామికి జై, వీర బ్రహ్మేంద్ర స్వామికి, వీర బ్రహ్మేంద్ర స్వామికి జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు నిజామాబాద్ రూరల్ 5 మండలాల విశ్వబ్రాహ్మణుల 7 మండలాల ఆత్మీయ సమ్మేళనము. ఈ సమ్మేళనము మన రూరల్ మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి విశ్వకర్మలంతా మనం కలిసి ఆయనను ఆత్మీయంగా మనం ఆహ్వానించడము. మరి ఆయనకు మరి నా తోటి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. మరి ఒక్కటి విశ్వబ్రాహ్మణ సోదరులారా, నా పేరు గంగారాజ్, సిరికొండ మండల ఎడుపాటులో ఉంటా. నాకు కేజీఆర్ ఫంక్షన్ హాల్ ఉంది. ఎల్ఐసి ఏజెంట్ గా 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఒకటి ఏంటంటే చాలా గ్రామాలు మరి గ్రామంలో
ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు రెడీ ఉన్నారు. ఎప్పుడైనా మేము సిరికొండ గ్రామంలో సంఘ భవనము కట్టుకున్నాము. 5 లక్షలు పండించిండు సార్. నేను ఎల్ఐసి ఏజెంట్గా సిరికొండ మండలి ఎల్ఐసి ఏజెంట్ల సంఘం ఉంది. మా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం కూడా 5 లక్షలు పండించిండు. అంటే చూడండి, మరి ఎన్ని గ్రామాలు సంఘాలకు ఫండ్ తీసుకున్నాయి ఒక్కసారి చేయలేదు. చాలా తక్కువ, చాలా తక్కువ. అది కాదు, ఇచ్చేవారు ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకోండి కదా. గ్రామాలలో మీరు అమాసమాసం కూర్చుంటాం మనం. ప్రతి అన్నకమ్మరోళ్ళము విశ్వబ్రాహ్మణ మనము అమాసమాసం మీటింగ్ ఉంటుంది. మరి మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నాము? ఏదో దేవుడిలో కూర్చుంటున్నారు, దేవుడు చెట్ల కింద కూర్చుంటున్నారు, ఏదైనా హోటల్ హాల్. ఎందుకు? మరి అంతా మనకు ఇచ్చే అతను ఉన్నప్పుడు ఉపయోగించుకోండి కదా. నాకు తెలిసేది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది కూడా పోయి అడగరు. పోవాలి, 10 సార్లు పోవాలి, తిరగాల, అడగాల, పండు తెచ్చుకోవాలా, కట్టించాలి. పోతే వస్తుంది, తిరుగుతే వస్తుంది. కొండి, తిరగండి, అడగండి, తప్పు లేదు. నేను చాలా మంది మా మండలంలో కూడా చాలా గ్రామాలు కూడా చెప్పినాము, అయ్యా కొండ్రి సారి పడడానికి రెడీ ఉన్నాడు, కొండి అని చెప్పినాము. మరి ఇప్పుడైనా సరే వచ్చే ఇప్పుడు ఎన్నికలలో మనమంతా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గోవన్న గారికే మనం ఓటు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం. గట్టికొట్టే తెలిసిన తర్వాత దయచేసి అన్ని గ్రామాల వారికి చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ప్రతి ఊరు 5 లక్షల పండితుడు అన్న గోవన్న. మీరు నాకు ఫోన్ చేస్తే నేను కూడా మీకు రాస్తా. అందుకోసం ఏమంటారంటే ఖచ్చితంగా మనం ఉపయోగించుకుందాం, తిరగాల, అడగాల, ఏ పనుల కొట్టి మాట్లాడుతుంది. రాజకీయంలో కూడా మన విశ్వబ్రాహ్మణులు ఎదగాల. మీరు ఎంపీడీసీ చేస్తారా, జడ్పీటీసీ చేస్తారా, సర్పంచ్ చేస్తారా, ఏమి చేస్తారో చేయండి, ముందుకు రండి రాజకీయంలో కూడా. జై జై విశ్వకర్మ, జై తెలంగాణ. ముందుగా మన శాసనసభ సభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి నా యొక్క నమస్కారములు. అట్లాగే జగన్ అన్న గారికి నా యొక్క నమస్కారములు. అట్లాగే మన ఉమ్మడి జిల్లా ఐడిసిఎం చైర్మన్ మోహన్ గారికి నా యొక్క నమస్కారములు. మన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు సత్యప్రకాష్ అన్న గారికి నా యొక్క నమస్కారం. నేను ఇందల్వాయి మండల్ ప్రెసిడెంట్ని. మాకు బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారు మా నల్లవెల్లి విలేజ్కు ఒక విశ్వబ్రాహ్మణ కమిటీ హాల్ మేము అందరూ ఏకమై సార్ దగ్గర కలవడం వల్ల సారు మా కమిటీ హాల్ అప్రూవ్ చేసినారు. అది అప్రూవ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది, కంప్లీట్ అయ్యేది ఇప్పుడు వారం రోజుల్లో. అట్లాగే గన్నారం కూడా మేము ప్రపోజల్ పెట్టుకున్నాము. గన్నారం కూడా కాంపౌండ్ వాళ్ళ గురించి అది కూడా అప్రూవ్ చేసినారు. దానికి ధన్యవాదాలు, చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే మా నల్లవెల్లి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులం అందరం ఏకతాటిగా అందరికీ కమిట్మెంట్ ఇచ్చినాము, టీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేస్తామని చెప్పేసి. అట్లాగే నాకు ఒక విన్నపం ఏంటంటే, ఇందల్వాయి మండలంలో మేము సాయిబాబా గుళ్ళే పోయి కూర్చొని మండల సమస్యలు తీర్చుకుంటున్నాము. అందుకని నా యొక్క విన్నపం, ఇందల్వాయి మండలంలో మన కమిటీ హాల్ కొరకు ప్లస్ ఇప్పించగలరని మా యొక్క ఉన్నవి. అట్లాగే ఆ తర్వాత కమిటీ హాల్ గురించి కానీ దాని గురించి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా మండలం నుంచి కొన్ని విలేజ్లు గౌరారం,
దొంకల్, ఎల్లారెడ్డిపల్లి, ఇంకోటి అంసాన్పల్లి కమిటీ హాల్స్ లేవు వాళ్ళకి, తిరుమలపల్లి కూడా వాళ్ళకు కూడా కమిటీ హాల్ వచ్చే విధంగా మన సారు మళ్ళీ గెలిచి మనకు సహకరిస్తారని నా యొక్క కోరిక. నేటి విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన శ్రీ బాజిరెడ్డి గోవర్ణ గారికి, అదేవిధంగా శ్రీ వీజిగౌడ్ గారికి, మన జగనన్న గారికి, డిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ అన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సత్యప్రకాష్ గారు, అదేవిధంగా కార్యదర్శి శ్రీనివాచారి గారు, మరియు మన విశ్వకర్మ సభ్యులందరికీ ఈరోజు ఇటు ఆత్మ సమ్మేళనానికి వచ్చిన సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన బాజిరెడ్డి గోవర్ణ గారు మన విశ్వకర్మల సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మళ్ళా మన మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మన గోవర్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన కుల సభ్యులందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మా డిప్పల్లి గ్రామంలో వీరబ్రహ్మం గారి గుడి కట్టాలని సార్కు గతంలో విధానం జరిగింది. అదేవిధంగా మాకు స్థలం ఉన్న సార్ ఆ స్థలంలో వీరబ్రహ్మం గారి గుడి కట్టించాలని చెప్పేసి మంజూరు చేయించాలని అదేవిధంగా కోరుతున్నాను. అదేవిధంగా మా సమస్య తర్వాత చెప్తాం. కానీ ఇప్పుడు గోవన గురించి చెప్పాలంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసినాం. నేను సర్పంచ్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు చూసినాము, చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం. కానీ ఈ ఎమ్మెల్యే మనకు చేసినట్టు పనులు చాలా ఉన్నాయి. ఇంటికి పోయినా లోపల ఉన్నా, ఇంటి లోపల ఉన్నా కానీ సార్ కళ్ళ అవకాశం ఇస్తాడు. అదేవిధంగా సార్కు టైం లేకుంటే మన జగనన్న ఉన్నాడు, పులి కట్టుగా పులి పుట్టినట్టుగా జగనన్న కూడా మనకు కానీ ఫోన్ చేసినామంటే మన పోలీస్ స్టేషన్ ఉండు, జిల్లా కలెక్టర్ దగ్గర ఉండు, జగనన్న ఫోన్ చేస్తాడు. మీకు ఏ పని కావాలన్నా 5 నిమిషాల పని వెళ్ళిపోతే 15 నిమిషాల పని వెళ్ళిపోయి మనం పని చేసుకుంటున్నాము. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇదే డీసీ మాస్టర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను 3 రోజులు తిరిగిన. 3 రోజులు ఒక పని విషయంలో మోడల్ స్కూల్లో ఒక అమ్మాయికి సీట్ కావాలంటే 3 రోజులు తిరిగిన. 3 రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దొరకాలి. 7 దర్వాజాలు దాటుకోవాలి. 7 దర్వాజాలు దాటితే ఆ ఎమ్మెల్యేకు అప్పుడు కన్ఫామ్ అవుతుండే. 3 రోజులు తిరిగినా నాకు కన్ఫామ్ కాలేదు, ఇంటే అవ్వలేదు. అదే ఇప్పుడు జగనన్న ఉన్న ఎమ్మెల్యే సార్ ఉన్న ఇంట్లో డైరెక్ట్ వెళ్ళిపోతుంది. నేనే కాదు, ఒక మాజీ సర్పంచ్ కాదు, సామాన్య ప్రజలు కూడా బాజిరెడ్డి గోవర్ని మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి ఉన్నది దాని కదా చాలా బాగుంది. కాబట్టి మనము మరోసారి జగనన్నకు మరియు బాజిరెడ్డి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మన బాజిరెడ్డి గోవర్నను ఇది అత్యధిక మెజార్టీతో మన సభ్యులందరూ అత్యధిక మెజార్టీ ఓట్లేసి గోవర్నను 3 సార్లు గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలుసు జగదీశ్వర్ అర్జున్ మాట్లాడవలసింది కూర్చోండి. ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మా దైవ సమానులు శ్రీ బాజిరెడ్డి గోవర్ణ గారికి మరియు శ్రీ బాజిరెడ్డి జగనన్న గారికి, మన మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ గారికి, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహనన్న గారికి, మరియు మా విశ్వకర్మ రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు, కార్యదర్శులకు, ప్రతి మండలంలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు, విశ్వకర్మలకు, నాతోటి వచ్చినటువంటి కుల పెద్దలకు, మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గోవర్ణ అంటే ఒక నమ్మకం. గోవర్ణ గారి దగ్గరికి వెళ్తే కాని పనులు ఏమి లేదు. మన కుల సంఘాలు అని అడుగుతున్నారు అందరూ. అన్న దగ్గర పోతే పేపర్ మీద సైన్ చేయని విషయం లేదు. ఇన్ని రోజుల్లో నేను చూసిన విధంగా అన్న మా కుల వృత్తులు బంద్ అయిపోయినాయి అన్న, మా వడ్రంగి పని, ఈ మన ఔషధ పని బంద్ అయిపోయి యూపీవీసీ అల్యూమినియం పనులు వచ్చినాయన్న, చాలా ఇబ్బందిగా అన్న. మాకు కూడా ఏమైనా పింఛన్ లాగా ఇప్పించాలి, దృష్టి పెట్టుకోవాలన్న గారు.
మా విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘంలో సభ్యులలో ఎవరికి గుంట భూమి లేని వారు ఉన్నారన్న, రైతు బీమా అనేది ఒక గుంట భూమి ఉన్న వారు కాకుండా మా వడ్రంగి పనులు చేసే వాళ్ళకు మిషన్లో చేతులు పడిపోయి అలాగే కుటుంబం పెద్ద చనిపోతే అలా నష్టపోతున్నారన్న, అలా గుంట భూమి లేకుండా కూడా ఏమి లేకుండా బాధపడుతున్నారన్న. మమ్మల్ని గుర్తించి ఏదో రకంగా మాకు ఉపాధి కల్పించాలని హృదయపూర్వకంగా కోరుతున్నారన్న. ఇట్లో సౌండ్ మాత్రం మైక్ లేకుండా సరిపోతుంది. జై జగనన్న. ఈరోజు విశ్వకర్మ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి నువ్వు నవ్వినావా? నవ్వు ఒకసారి. జాతి మన జాతి గురించి, మన తెలంగాణ రాష్ట్ర సాధనలో మన జాతి చాలా కీలకమైన పాత్ర పోషించిన సందర్భంలో మనకంటూ మన అసెంబ్లీలో మనకంటూ ఒక విలువ, మనకంటూ ఏదైతే మనకు 250 కోట్ల బడ్జెట్ కేటాయించిందో అన్నగారు ఎట్లా గెలిపిస్తున్నాం, మినిస్టర్ గా మనం చూడబోతున్నాం. అదే సందర్భంగా అన్నగారు అసెంబ్లీలో మన 250 కోట్ల గురించి ప్రస్తావన తీసుకొచ్చి అది చాలా 9.5 సంవత్సరాల నుండి అది అట్లనే బాగుంటుంది. అన్న దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లాగే మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ 57 సంవత్సరాలు నిండిన వారికి తప్పకుండా పెన్షన్ ఇప్పించగలరని కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ప్రియతమ నాయకులు, ఈరోజు మూడోసారి పోటీలో ఉన్న రాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా తరలి వచ్చిన పంచదాయిలు విశ్వబ్రహ్మలు విశ్వకర్మలకు అందరికీ స్వాగతం నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన విశ్వబ్రహ్మణులలో ఉద్యమానికి ఊపిరందించి ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి గారిని తలుచుకుంటూ, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండి మరి మన నియోజకవర్గంలో మనకు వచ్చినటువంటి నిధుల్లో సింహభాగాన్ని మనకిచ్చి 100 కమ్యూనిటీ హాల్స్ని కట్టించి ఈరోజు బలం చేకూర్చినటువంటి గౌరవనీయులు పెద్దలు విజయగౌడ్ గారికి వాతావరణాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మా అన్న సత్యప్రకాష్ గారు ఏఎంసీ చైర్మన్గా రేపు ఎలక్షన్ అవ్వగానే ఆ సీట్ అధిరోహించబోతున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నా. నా సోదరుడు ఐడిసిఎంఎస్ చైర్మన్ గారు ఈరోజు 2 జిల్లాల్లో తాడీ ప్రొక్యూర్మెంట్లో డిసిఎంఎస్ సెంటర్లు పెట్టి మరి ఎక్కడో లాస్లో ఉన్నటువంటి డిసిఎంఎస్ సొసైటీని ఈరోజు తనకున్నటువంటి పలుకుబడితోటి, తనకున్నటువంటి స్నేహితులు మిత్రులు వారి సహకారంతో మా రవణ చాలా మంది ఇక్కడ పరిచయం ఉన్న వాళ్ళు వచ్చి మా చారిపై మాకు ఇంటి దగ్గరనే ఆయన ఉంటూ మా డివిజన్లో చాలా కష్టపడి పనిచేస్తుంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరిచయం. నేను వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయి చూస్తున్నా వీళ్ళంతా విశ్వబ్రహ్మలు అని చెప్పి పోచాద్రి సార్ గారు గౌరవనీయులు నిజంగా మా గురువు సమానులు మా తారక నగర్లో చాలా మంచిగా పనిచేస్తున్నారు. అంటే ఒకరిద్దరు పేరు దాస్ గారు నేను ఏం సహాయం చేసినో ఏం సహకారం చేసినో నాకు తెలియదు, కానీ నేను చేసినటువంటి మాట సాయం గొప్పగా వర్ణించినటువంటి ఏజీ దాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికే కాదు, ఈరోజు విశ్వబ్రహ్మలు పంచదాయిలంతా కూడా చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక వడ్రంగి వాళ్ళు తప్ప ఇప్పటికీ పెద్ద దర్వాజాలు చెక్కతో చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు బతుకున్నారు. మరి బంగారం వెండి పనులు చేసేవాళ్ళు, నగిషీలు చేసేవాళ్ళు, రాతి పని చేసేవాళ్ళు ఎవ్వరు కూడా కుల వృత్తులు పోగొట్టుకొని చాలా బాధల్లో ఉన్నారు. కమ్మరి వాళ్ళు కూడా, కమ్మరి కొలిమి పోయింది, అన్ని పోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా చైనా స్టోర్స్ వచ్చేసి
బకెట్ల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి ప్లాస్టిక్లో వచ్చి చైర్లు టేబుల్లో ఇక్కడ చేసినటువంటి టీపాయిలు అన్నీ కూడా ప్లాస్టిక్లో వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మీరు నిజంగా దీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నేను ఎక్కడ పోయినా చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతున్నప్పుడు విశ్వబ్రాహ్మణుల మీటింగ్లకు వెళ్ళినప్పుడు చాలాసార్లు నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చిన. మీరందరూ కూడా పుట్టుకతోటి ఇంజనీర్లు, మీరు పుట్టుకతోటే ఇంజనీర్లు. వాష్ ట్యాంకీలో చిన్న చిన్న భాగాలు తయారు చేస్తారు, అదంతా అవసరం వాళ్ళతోనే అవుతుంది. మరి ఎంతో పెద్ద మిషనరీలు దంసాలి పని అది కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాక్టరీస్ వచ్చి దాన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్ చేసి అన్నింటినీ ఇంజనీరింగ్ బ్రాంచెస్గా తయారు చేసి మనకు అందుబాటులో ఉంచినా కూడా మరి ఈరోజు మీలాంటి జెనెటిక్గా ఇంజనీర్లుగా పుట్టినటువంటి వాళ్ళు ఈ బ్రాంచెస్ని యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు చంద్రయాన్ లాంటి రాకెట్లను, పెద్ద పెద్ద ఏరోప్లేన్లను, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను, మెగా ఫ్యాక్టరీలను తయారు చేసే స్తోమత, సామర్థ్యం మీకుంటుంది. ఇది మనము నిజంగా మనసులో ఉంచుకొని మన పిల్లల్ని ఆ దిశగా మనము అంటే వారిని గ్రూమ్ చేసి మన ప్రతిభా స్కూల్ నడిపిస్తున్నటువంటి మా అన్నగారు కావచ్చు, కేజీ దాస్ ఫంక్షన్ హాల్ పెట్టినటువంటి దాసన్న గారు కావచ్చు, సమాజానికి చాలా సేవ చేస్తున్నారు. వాళ్ళు కరోనా టైంలో తను ₹1,00,00,000 పెట్టి వాళ్ళ అబ్బాయి ఒక స్కూల్ పెట్టిండు. అసలు ఏ కార్పొరేట్ స్కూల్ని కూడా అంత మంచిగా ఉండదు, అంత బాగా పెట్టిండు పాపం. తీసుకున్నా ఏం చేసినా తనకున్నటువంటి ప్రాపర్టీలో ఈ విధంగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన వారికి మీరందరూ కూడా సహకరించాలి. అయితే ఈరోజు మనము మన రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడికి మేము వచ్చింది మీ మద్దతు కోరడానికి కాబట్టి జరుగుతున్న విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్తేనే ఈరోజు ఓటు అడిగే అర్హత హక్కు మాకు ఉంటుందని చెప్పి మాకు తెలుసు. కాబట్టి ఒకసారి గమనించండి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు. కేసీఆర్ గారు అన్ని వర్గాలను తన వెంట నడిపించుకుంటూ తను ఒంటరిగా ఎన్నో బాధలు పడుతున్నాడు, ఎన్నో అప్పులు చేసి సంక్షేమ పథకాలు నడిపిస్తున్నాడని చెప్తున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీల కింద ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను డబుల్ చేసి, లేకపోతే ఇప్పుడు ఇస్తున్నటువంటి మన గృహలక్ష్మిని డబుల్ చేసి, ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్లాట్లను కూడా 250 గజాలు ఇస్తామని చెప్పి ఇట్లా ఫేకుతుంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మన స్టేట్ ఎంత ధనవంతమైనటువంటి స్టేట్. మన రాష్ట్రము మొన్న హరీష్ రావు గారు వచ్చినప్పుడు చెప్పారు 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు అవుతున్నాయి, 5 రాష్ట్రాలలో ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి. మరి నరేంద్ర మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, నడ్డా గారికి కానీ, గాంధీ కుటుంబానికి కానీ ఈ 5 రాష్ట్రాలలో ఎక్కడ తిరగాలన్నా కూడా బోర్ కొడుతుంది. వాళ్ళు ఇక్కడికి మాత్రం వారానికి ఒకసారి వస్తున్నారు, ఎందుకంటే మన రాష్ట్రం బంగారు గుడ్డు పెట్టే బాత్ లాంటి రాష్ట్రం కాబట్టి వాళ్ళు మీద ఉన్నటువంటి భీమర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని భీమర్ రాష్ట్రాలు అంటారు. ఐఏఎస్ పరీక్షలు వస్తుంది ఈ క్వశ్చన్. అవి ఏంటంటే మిగతా రాష్ట్రాల సంపదతోటే బతుకులేయాలి. వాళ్ళక్కడ సరిగ్గా చదువుకోరు, వాళ్ళక్కడ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నంత పద్ధతిగా అక్కడ రాజకీయ నాయకులు ఉండరు. అక్కడ చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, మతానికి సంబంధించినటువంటి స్థలాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరుగుతుంటాయి. ఇవన్నిటిని కూడా మనం పెంచి పోషించాలి. దానికోసం దానికి సంపద కావాలంటే మన రాష్ట్రం కావాలి. కాబట్టి వాళ్ళు గజనీ గదా దండయాత్ర చేసినట్టు మన తెలంగాణ రాష్ట్రం మీద 18 సార్లు, 20 సార్లు, 50 సార్లు దండెంతో వస్తున్నారు. మన రాష్ట్ర సంపద దోచుకోకపోయింది. ఇది మీరు గమనించాలి. మనం గడుతున్న ట్యాక్స్ సరిపోదు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాల నుంచి వాళ్ళు దోచుకోవాలనుకున్న డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఎంపీ సీట్లను సాధించి పెడతాయి. కాబట్టి మీరు ఒకటి ఈ బీమారు రాష్ట్రాల్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉంటాయనంటే ఒకసారి మీ వాట్సాప్, మీ గూగుల్లో ఓపెన్ చేసి చూడండి. ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, గుజరాత్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, రాజస్థాన్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, ఈ మన బీహార్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒకసారి మీరు తీస్తే 300 చిల్లర సీట్లు ఈ 5 రాష్ట్రాలలో ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఓట్లు వేసుకుంటే
ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఈడ కేసీఆర్ ఎంత కొట్టించుకున్నా, ఇక్కడ కేసీఆర్ ఎంత కష్టపడ్డా, కింద స్టాలిన్ ఎంత కష్టపడ్డా, కర్ణాటక సీఎం ఎంత కష్టపడ్డా ఎవ్వరు కూడా ప్రధానమంత్రులు కాలేదు. కానీ ఈ మాట మనం గ్రహించుకోవాలి. మనం గ్రహిస్తలేము. మనల్ని నిజామాబాద్ రూరల్లో 24 గంటల్లో 16 నుంచి 17 గంటలు పనిచేసే రాజకీయ నాయకుడు ఎవరంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు. వారు ఒక్కరు పనిచేస్తే 16 గంటలు, మరి మేము కూడా పనిచేస్తే 32 గంటలు, బీజీ గౌడ్ గారు పనిచేస్తే 32 + 16 48 గంటలు పని సాధ్యంగా జరుగుతుందని అంటే కేవలం ఇటువంటి నాయకుల వల్లనే సాధ్యమవుతుందని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ కులం కాదు, ఈ కులం ఇంకో కులం కాదు, ఏ కులం వాళ్ళైనా సరే. ఇందాక దాసన్న చెప్పినట్టు మా ఇంట్లో ఎట్లుంటుందంటే, నేను మా ఇంటిని ఎట్లా అభివర్ణిస్తా అంటే పాత ఆయుర్వేదిక్ హాస్పిటల్ లెక్క నేను అభివర్ణిస్తాను మా ఇంటిని. అంటే పాత ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎట్లుంటుంది, గరీబ్ ఉంటుంది. పాపం ఆయన పెద్ద మనిషి ఉంటాడు, ఎక్కడ వెళ్తారు కానీ క్యాన్సర్ ఉందన్నా కూడా ఈ డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే ధైర్యంతో సగం రోగం తగ్గిపోతుంది. అటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ బాజిరెడ్డి గారి నివాసం. మరి ఎన్నో ఎక్కడి నుంచో ఏదో దేశాల నుంచి వస్తున్నటువంటి వలస పక్షులు కొల్లేరు రివర్ల, కొల్లేరు చెరువులో దిగి అక్కడ ఉన్న చేపలను తిని అక్కడ మంచిగా ఒక సీజన్ స్పెండ్ చేసి మరి అక్కడి నుంచి మళ్ళీ సీజన్ మారగానే వాటి దేశాలకు పోతాయి. అటువంటి కొల్లేరు సరస్సు మన బాజిరెడ్డి గారి నివాసం. నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళైనా ఇక్కడికి వచ్చి బాజిరెడ్డి గారి ఇంటికి వస్తే కనీసం కూర్చోవడానికి ఒక మంచి నీడ ఉంటుంది, మరి తాగడానికి ఛాయ్ ఉంటుంది, కనీసం మంచి నీళ్ళు ఉంటాయి. బాధలు పంచుకోవడానికి మా ఇద్దరిలో ఎవరన్నా ఒక్కరు ఉంటారు. మేము లేకపోయినా మా ఇంట్లో మా అమ్మగారు అందుబాటులో ఉండి వాళ్ళ బాధల్ని వింటది. ఇది ఎక్కడ కూడా జరగదు. ఎక్కడ పోయినా ఆగమాగం, ఎక్కడ పోయినా కానీ డబ్బులతోటి ఓట్లు కొనాలనే ఉద్దేశం మా దగ్గర ఉండదు. మా దగ్గర మీకోసం మీరు గెలిపిస్తే ప్రతి క్షణాన్ని విలువైన క్షణంగా మీకోసం సేవ చేయడానికి మేము ఉంటాము. మీరందరూ కూడా గమనిస్తున్నారు. చాలా మంది విశ్వబ్రహ్మలు మా ఇంటి మనుషులుగా ఉన్నారు. అవసరం లక్ష్మణ్ గారు ఇప్పుడు లేరు, చీమన్పల్లి మా నాన్నగారితో కలిసి పనిచేసేదాన్ని. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు నాన్నగారు సర్పంచ్ అయిపోయిన తర్వాత ఆయన బాధ్యతలు ఇస్తే మరి ఆయన, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చుట్టాలు ఎంతోమంది సుద్దులంలో నిజామాబాద్ ఎక్కడ చూసినా కానీ విశ్వబ్రహ్మలు మాకు బంధువుల్లా ఉన్నారు, ఇంటి మనుషుల్లాగా ఉన్నారు. మనకు 34,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి వాతావరణం చూస్తుంటే 1,00,000 ఓట్ల మెజారిటీ నిజామాబాద్ రూరల్ వస్తుందని చెప్పి గట్టిగా అనిపిస్తుంది. సిటిజన్స్ చెప్తుంది మీరందరూ దండుగా కదిలి రావాలి, పెద్ద ఎత్తున ఓటింగ్ చేయాలి. లాస్ట్ టైం 75% వచ్చింది. ఈసారి కష్టం అనుకోకుండా దయచేసి మీరందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఓటేయాలని, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులెత్తి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. గౌరవనీయులు, జిల్లాలోనే సీనియర్ శాసనసభ్యులు, మన నిజామాబాద్ రూరల్ నుంచి గతంలో పాఠశాలలో శాసనసభ్యులుగా గెలిచారు, ఆర్మూర్లో గెలిచారు. నిజామాబాద్ రూరల్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన దగ్గర కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ ద్వారా అత్యధిక మెజార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్లో మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒకరని ఇప్పుడు సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి వారు గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మనకు 3వసారి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 3వసారి మళ్ళీ సాధించే దిశలో మన ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ 3వసారి టికెట్ ఇచ్చి ఈ రోజు మనం అందరం కూడా మీ ముందు నిల్చున్నటువంటి సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు సోదరులు సత్యప్రకాష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణాచార్య గారు, నగర అధ్యక్షులు సదానంద్ గారు, సుధాకర్ గారు, మున్సిపల్ మండల అధ్యక్షులు డాక్టర్ ఏజీ దాస్ గారు, ఇందర్వై ఈవి ప్రభాకర్ గారు, దర్పల్లి కొండ కిషన్ గారు, సిరికొండ బాబాబు గారు, ఈ శ్రీనివాస్ గారు, జగన్పల్లి జగదీశ్వర్ గారు, మోపాల్ నరేందర్ గారు, అదేవిధంగా సుగ్గోజు శ్రీరాములు గారు,
వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పేర్లు లేనటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరున మరి విశ్వబ్రహ్మణ విశ్వకర్మ నాయకులకు ప్రజాప్రతినిధులకు మా ముందు వచ్చినటువంటి తోటి సోదరులకు సోదరులకు పత్రికా సోదరులకు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తాను. గతంలో ఒక సినిమా వచ్చింది కీలు గుర్రం. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు ఆ రోజు రాజుల కాలంలో మరి ఆకాశ మార్గాన్ని నడిచేటటువంటి కీలు గుర్రాలు తయారు చేసి ఆకాశ మార్గంలో విమానాలు నడిపించినటువంటి ఇంజనీర్ లెక్క ఈరోజు జగన్ చెప్పినట్లు మీరు పెద్ద ఇంజనీర్లు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే సృష్టించిన మనుషుల్ని ఆ విధంగా మీరు సృష్టించే వ్యక్తులు ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు. అటువంటి ఘనత మీ అందరికి ఉన్నటువంటి విషయం అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. నేను ఒకటే కోరుతాను, మీరు ఈరోజు మీరందరూ ఇక్కడ దాకా వచ్చి మేమున్నాం, మీకు ఆల్రెడీ కోరుతున్నారు, మీకున్నాం, మేము మీకు మద్దతు ఉన్నామని చెప్పి మీరు వచ్చి ఆశీర్వదించడానికి సహకరించడానికి మీరు అక్షరంతో అందరికీ అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు అదే కాదు, గత 2 సార్లు కూడా మన నిజామాబాద్ రూరల్లో మీరందరూ ఆశీర్వదించి మీ సహకారం చేసి పెద్ద ఎత్తున మీరు ఓట్లేసి వారిని బ్రహ్మాండంగా మనం గెలుపుతున్నాం. నేను ఒకటే కోరుతా ఉంది, మరి సాయంత్రం అవుతా ఉంది కాబట్టి ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన నేతగా మన కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిపాలించారు. ఈరోజు మళ్ళీ గతంలో 35 సంవత్సరాలు పరిపాలించారు. అంటే 9 సార్లు మన తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సార్లు అవకాశం ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు వచ్చంటే మళ్ళీ ఇంకోసారి మాకు అవకాశం ఇవ్వండి అంటే 9 సార్లు మీరు తెలంగాణ ప్రజలను విస్మరించి ఇక్కడ ఏ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయకుండా ఈ ప్రాంతంలో కుల వృత్తుల్ని పూర్తిగా ఉక్కు పాదంతో అంచేసి కుల వృత్తులు నడనీయకుండా ఈరోజు అంచేసి నాకు చెప్పండి, నేను ఎప్పుడు చేపిస్తాను, ఎక్కడైనా అక్కడ చేపిస్తాను, ఎప్పుడు తిరగకుండా చేస్తాను. ఈమ్స్ కానీ ఎగ్జాంపుల్ కానీ ఎక్కడైనా కానీ అప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తి డిమాండ్ ధనవంతంగా సందేశంగా పెట్టుకుంటాడు. దాన్ని వీళ్ళని పరిస్థితి 2 లక్షల వాడు దొరికేవారు, 3 లక్షల వాడు దొరికేవారు. అలాంటి వాళ్ళు రండి తప్పకుండా సాయం సిద్ధం చేస్తుంది. అట్లా కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 25 కోట్లు ఇచ్చాడు. కాన్స్టిట్యూన్సీలో 25 గల్లోనే చెప్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్సీలో 25 కోట్లు ఇచ్చాను. కమ్యూనిటీ హాల్ నా పేరు, కమ్యూనిటీ హాల్ కూడా 15 గ్రామాలు 17 గ్రామాలు ఈ విషయం గ్రామాలకు విషయాలు కర్మలు ఇంకా కాబట్టి ఇబ్బంది అయినా 40 కోట్ల రూపాయలు ఇచ్చినాను. వాటి క్లోజ్ 40 కోట్ల కమ్యూనిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు చదవండి. వాటి ఫ్యూచర్లో కూడా అదే చేస్తుంది. ఇబ్బంది పడవలసిన లేదు. ఏది ఉన్నా సమాజంలో గౌరవంగా తలుపులు తీరని గరీబాగా విషయమైతే తొక్కేస్తారు. ఎవరు తొక్కవాడే అవసరం లేదు. అవసరం నాన్న మనం అడుగుతున్నారు. అంతే కీసిన అన్నీ మనం పద్మశాస్త్రంలో అయ్యారు. అవునే కదా, ఇవాళ ఎవరైతే మనకు బోధన చేస్తారో ఆ వ్యక్తిని గౌరవించాలి, ఆ వ్యక్తికి సహకరించాలి. ఇవాళ నేను అన్ని జాతుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సమానం చేసిన వ్యక్తిని, ఎంత అయితే కష్టపడే వ్యక్తిని. ఇవాళ నేను కాదు, నా కొడుకు కానీ విజయవాడ కానీ వీళ్ళందరూ కూడా మోహన్ కానీ రీసెంట్ చైర్మన్ మేమందరం కూడా కష్టపడుతున్నా ఇంకా మాకు అనిపిస్తుంది ఇంకేమో తక్కువ ప్రజలు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి నాయకత్వం మనకు ఉన్నది. కాబట్టి జిల్లా నాయకులు చిలికలకి మరి చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు నా విజ్ఞప్తి మేరకు మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు గర్వంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుని భావిస్తూ మూడోసారి కూడా నాకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి పంపడం జరిగింది. తప్పకుండా మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు ఉండాలని పేరు మనం చేస్తూ మరి ఇవాళ మీరు చాలా
ప్రశాంతాచారి గారు ఆ బాబు పాపం తెలంగాణ అప్రోచ్ చేసుకోడు అగ్ని దానమేడు అదే జయశ్రీ సార్ అంటే కేసీఆర్ గారు బాగా ఇష్టం. ఆయన యొక్క చరిత్రలోనే ఆయన తెలుసుకున్న చరిత్రను కేసీఆర్ గారు కూడిపోవడం వల్ల తెలంగాణ వచ్చిన ఉద్యమానికి అర్థం పోస్తుంది. అలాంటి నాయకులకు మనం స్మరించుకుంటూ అలాంటి వ్యక్తులను స్మరించుకుంటూ తప్పకుండా ముందుకు పోవాలని మనం వేస్తూ మరి మీకు అందరూ తెలుసు మన గుర్తు కారు గుర్తు వేసి గెలిపించాలని ఇంకా తెలుసుకుంటున్నాం. జై తెలంగాణ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. అవునా కదా? ఆడేం చేస్తాడు, ఊరే పిల్లలు చదువుకుంటాడు, చదువుకొని చక్కగా ఊళ్ళో పోవాలి. అదే జంగల్ వచ్చింది కాబట్టి పొంగపోవాలి రాత్రి జంగల్ ఇంకా ఆయన పడుకుంటాడు రాత్రిలో పోవాలి. పడుకున్నాక కొన్ని అరుపులు వస్తాయి. అరుపులు పెద్ద పూలు ఉన్నాయి మీద తప్పచేసి ఆలోచించాడు భిక్షాన్ని చెప్పినాడు. పెద్ద పూలు ఉన్నాయి, పెద్ద పూలు వచ్చాయి ఊరి మిగుతాయి మిగిలి వాడు తెలియబందరైతే ఇక్కడ దేశం ఏర్పడాలా, నేను రాజులు కావాలా, పరిపాలన చేయాలని పరిపాలన అయిపోయింది. ప్రతి మనిషి కూడా భగవంతుడు పుట్టించినప్పుడు వరమించుకుంటుంది. ఆ వరమే ఇది, ఆ వరమే ఇది. నేను అనుకున్న చిన్నప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు అయినా లేదా దాదాపు సంవత్సరాలు కట్టినా లేదా? అవునా కదా? రెవెన్యూ నేను బయట దేశం కూడా చాలా పెద్ద నేతలు అయినా లేదా? ఎవరే కానీ ఎమ్మెల్యే వాడు నేను మంచి పాఠశాల కట్టించుకున్నాను కట్టినా లేదా? కాబట్టి మనం అనుకోవాలి మనం ఏదైనా చేయడానికి భగవంతుడు సంపూర్ణంగా చాలా ఇబ్బంది అయినా నక్సలైట్ చంపేస్తున్నారు. చాలా దగ్గర ఎవరైనా చచ్చిపోయేది అనుకుని ఎప్పుడూ చచ్చిపోయేది లేదు. చాలా మంది అక్కడ చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, ముసలు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. లేకంటే కావచ్చు వాటి కొట్టేది ఎందుకు వచ్చేది, వాడి పిచ్చోళ్ళు నాకున్నాయి తెచ్చుకుంటున్నాడు, 2 కాళ్ళు ఉన్నాయి నాకున్నాయి, నాకు 2 చేతులు ఆడుకున్నాయి, లేకుండా జాగ్రత్త ఉన్నాయి, దేనికి ఎంత వాడు వచ్చింది మర్చిపోయి. అవునే కాదా? చెడ్డ పని లేదు, మన చెడ్డ పని లేదు, మంచి పని లేదు, సత్యంగా ఉండాలి, వాడు ద్రోహం చేయకూడదు. అట్లా ఉంటే ఏం కాదు, భగవంతుడు బతికిస్తున్నారు. నేనేమంటున్నానంటే మీకు ధైర్యం నూరిపోస్తున్నట్టే చాలా మంది బలహీనులు, చాలా మంది బలహీనులు. అంటే నాకు ముందెవరు లేరు, నాకు ఎన్నికెవరు లేరు, నువ్వు ఎట్లా బతకాలా అంతే ఉంటుంది. బతకలే ఉంటుంది, బతకాలనుకోవాలా, కష్టపడాలా, డబ్బు సంపాదించుకోవాలా, పిల్ల చాలాలా, చాలా తిరిగోళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చేసుకోవాలి? బతకాలి. చాలా మంది ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ప్రధానమంత్రి కానీ డబ్బున్నాడు కాదు, కింది సైకిల్ వచ్చి 5 సైకిల్ లేదు. అదే మీరు కూడా వాళ్ళు మీరు కాబట్టి ఎవరైనా ఎవరైతే చెప్తారో వాళ్ళని మనం పోషిస్తున్నాను, మన కాన్సెన్స్ ఇస్తానే తప్పకుండా ఇస్తానే. ఎవరి కూడా అడగట్టుకుంటున్నారు కూర్చున్నాం ఏంటనుకో, ఎస్ఐ రెడ్డి, పిఏ రెడ్డి, ఎంఆర్ఓ రెడ్డి, ఇది కథలు నడుస్తుంది. లేదు ముందు కాపు పిఏ ముందు కాపు, మన ఎస్ఐ ముందు కాపు, ఇట్లా పెట్టి చెబుతున్నారు అందరూ. నాకు లేదు, ప్రతి మండలం కులం ఎంఆర్ఓ ఉంటాడు, ఇంకో కులం ఎంఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఇంకో కులం ఎంఆర్ ఎమ్మెల్యే ఉంటాడు. ఇట్లా అన్ని రకాల కులాలను బట్టి నేను కులంలో పెట్టలేదు. కులం అంటే అనుమానం లేదు కాదు, అబ్బాయి నాకు ఉంది, కానీ అన్ని కులాలను గౌరవిస్తాను. మరి దీనికి కూడా ధైర్యంగా ఉండాలి, బాగుండాలి. నేను చూస్తున్నా చాలా మంది పిల్లవాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన తెలుసు కులవృత్తులు నాశనం అయిపోయినాయి, నా తెలంగాణ ప్రజలు అర్థంగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఇవాళ మీకు కులానికి ఏదో చేయడం చేస్తున్నాను. కానీ ఇవాళ ఈ గరీబ్ వాళ్ళు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రాలు లేని వాళ్ళు ఉన్నారు. నేను ఏం చేస్తున్నా, నాకు వచ్చినటువంటి వివిధ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్లో బీసీ బంధు వస్తున్నాను. అదేవిధంగా కొత్త మేనిఫెస్టో ఎక్కడైతే ఇళ్లస్థలాలు లేవు ఇళ్లస్థలాలు కొనిచ్చి ఇల్లు పట్టడానికి సంస్థ ఉంది, అది తప్పకుండా చేస్తున్నాను. అదే గృహలక్ష్మి ఉంది, ఎక్కడైతే ఇళ్లస్థలాలు ఉన్నాయో ఇల్లు లేవో వాళ్ళకి కూడా గృహలక్ష్మి స్కీమ్లో ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. మేము ముందుకు రావాలి, ముందుకు వస్తే చేస్తా. చాలా మంది హుషారుగాలు తీరాలి, ఇప్పుడు అయినా తెల్లని తర్వాత
అంతమందిని సేవ చేశాను. నేను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే నా సంతోషంగా ఉందంటే నేను పడిన కష్టాన్ని నేను చేసే సహాయానికి అందువల్ల చాలా నాకేమీ చూస్తుంది. మా విశ్వకర్మ మరి విశ్వకర్మ సోదరులకు, అన్నలకు, తమ్ములకు, అదే మా అక్కలకు, చెల్లెలకు, మా సోదరులు, జిల్లాలో సీనియర్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్సీ, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, గౌరవనీయులు విజయవాడ గారు, ఒక సౌండ్ పెట్టి కొంచెం సౌండ్ పెట్టు. ప్రధాన కార్యదర్శులు సోదరులు యాదాద్రి శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యదర్శి విశ్వరాజు లక్ష్మణాచారి గారు, నగర అధ్యక్షులు కొత్త సదానంద గారు, సుధాకర్ గారు, పెచ్చిపల్లి మండల అధ్యక్షులు డాక్టర్ ఏజీ దాస్ గారు, అదేవిధంగా ఇందల్వాయి అధ్యక్షులు ఈవి ప్రభాకర్ గారు, దర్పల్లి అధ్యక్షులు బండ్ల కిషన్ గారు, సిరికొండ అధ్యక్షులు మల్లెల బాలరాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, దగ్గరాన్పల్లి జగదీశ్వర్ గారు, మోపాల్ అధ్యక్షులు ధనందర్ గారు, బాసర సత్రం చైర్మన్ సోదరులు సుంపూజి శ్రీరాములు గారు, మూషాద్రి గారు, అదేవిధంగా వచ్చినటువంటి డాన్స్ మీద ఉన్నటువంటి మా పెద్దలు, సోదరులు, లేదా కింద ఉన్నటువంటి మా పరిస్థితి లేఖలు, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. మన గురువు గారు కూడా వచ్చింది ఇక్కడికి, దాని పేరు వారికి కూడా ఆధారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సోదర సోదరుల యొక్క మరి ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి మా అందరి విజ్ఞప్తి గారికి నియోజకవర్గాలు అందరి నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. కూర్చొని మరి ఏదైతే కార్యక్రమం రాశారో ఆ కోర్సు సందర్శించలేదు. ఆ కోర్సు సందర్శించిన దాని ముందర దేవాలయం పోయాను. ఆయన కార్యక్రమంలో రాసిన ఏంటంటే ఆ పూర్వమందులో టెంపుల్ ఉంది, నేను చూసిన కదా, మా నంది ఉంది, నంది విగ్రహం దగ్గర నంది విగ్రహం పెరుగుతూ ఉంది, కృష్ణ అయితే పెరుగుతూ ఉంది. రాష్ట్ర చెక్కబడ్డ విగ్రహం నంది విగ్రహం పెరుగుతుంది. ఆ పెరుగుతుంటే మంటపం మీద పెరుగుతుందో అది విడిపోతుంది. అది ఎప్పుడైతే నంది లేచి పెరుగుతుందో ప్రపంచం ఉందని రాసింది. అది రాసింది ఎవరు? మన మూల పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అదేవిధంగా కళ్యాణం ఉంటుంది, అది చరిత్ర తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇవాళ పాత చరిత్ర రావాలంటే కాగితాల గురించి చెప్తలేము. మనం పాత చరిత్ర రావాలంటే ఎవరు తెలియదు. కానీ మీరు మాత్రమే రాళ్ళ మీద వందలాది సంవత్సరాల క్రితం చెక్కినటువంటి అక్షరాలతోనే పాత చరిత్రను చదువుతున్నాం. దానికి కారణం మీరే. ఆ చరిత్రను జీవింపజేసింది చాలా పెద్ద చరిత్ర వాళ్ళు. చరిత్ర తక్కువలేదు, చాలా పెద్ద చరిత్ర వాళ్ళు. చరిత్ర చదివిన వాళ్ళు తెలుసు, తెలియని వాళ్ళు పాపం చాలా మంది అమ్మాయికుంటున్నారు, పేదవాళ్ళు. మీ తెలివిని ఉపయోగించుకుంటే మిమ్మల్ని ఎవరు కూడా దాటిపోలేదు. చాలా తెలివి. నాకు తెలుసు కాదు, చివరిపల్లి గ్రామం ఉన్నారు, చిన్న గ్రామం, చాలా చిన్న గ్రామం, కరీంనగర్ బాటలో ఉంటున్నారు. చివరిపల్లి నిజామాబాద్ తిరుగుతున్నారు, బాటలో ఉంటారు. మా ఇంటి ముందర అమ్మలో ఉంటుంది, అవసరం ఉంటుంది. మా ఊరు కూడా వచ్చినట్టు పక్క ఇంటి కూడా ఉన్న అవసరంలో వదిన పిలుస్తుంది. మా వదిన అవసరం వదిన పక్కన గోపాలం ఉంటున్నాడు, నర్సులు ఉంటాడు, తల్లి తనను అన్నా పిలుస్తుంది, బాబాని పిలుస్తుంది. ఆవిడ పెద్ద వ్యక్తికి విశ్వబ్రాహ్మణులు రావులో ఉన్నారు, వాళ్ళు కూడా అన్న బాబా పిలిచి వెళ్తున్నాం. అరే పిల్లల సందర్భం ఉన్నాను చిన్నప్పుడు అంత సాధించుకున్నది కొట్టుకున్నాను. మా ఫాదర్ కానీ, నా తండ్రి కానీ, మా తల్లి కానీ ఇలా అన్నా తమ్ములా మాట్లాడుతున్న సందర్భాలు ఆ విధంగా నాకు అనుభవం ఉన్నారు. ఇలా ఎలక్షన్ ఇవ్వడానికి కాదు, ఎలక్షన్ లేకపోతే కూడా రేపు లేకున్నా కానీ అదేవిధంగా ప్రవర్తించే వ్యక్తి చాలా పెద్ద. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటి ముందర, చిన్న ఉన్నప్పుడు చాలా తెలియదు, మా అవసరం బాగా చెప్తుంది పోనీ అట్లా తిట్టండి, అది నిద్రపోయాను పిల్లల్ని. ఇప్పుడు
వచ్చాను. అలాంటి వ్యక్తులంటే నాకు చాలా గౌరవం కాదు. బ్రాహ్మణులతో మీరే బ్రాహ్మణుడు, విశ్వ బ్రాహ్మణ. కాబట్టి మిమ్మల్ని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. చాలా తక్కువ అంచనా వేస్తే చాలా తక్కువ. ఇవల్ల ఎంతమంది వ్యక్తులు చాలా మంది విశ్వ బ్రాహ్మణులు ఏ ఊరికి ఉంటారన్నా ముగ్గురు ఉంటారన్నా అట్లా ఎప్పటికి కూడా చాలా మంది ఊరికి ముగ్గురు పరిపాలన చేస్తుంది దేశాన్ని, రాష్ట్రాన్ని. అవునా కాదు? మన శక్తిగా ఉంటే ఎక్కడో చిన్న ఊళ్ళో ఉంటే నేను చిన్నప్పుడు అనుకుంటే నేను నా స్నేహితుడు అరే నేను ఎమ్మెల్యే అయితే అనుకుంటున్నాను, 5 రోజులు అనుకున్నాను. అయిందా కదా? అప్పుడే మంత్రి అయితే అనలేదు, అది తప్పు చేసింది. అప్పుడే మంత్రి అయిపోతుంది. అప్పుడు అనలేదు, ఇంకొకటి మంత్రి కాలేదు. నేనేమంటున్నా అంటే మనిషి అనే వాడు కలుసుకుంటే ఏదైనా చేయలేదు. ఒకవేళ గోపాల్ గోపాల్ గుడ్డలు కూడా వచ్చింది.